అండ్ ఇక్కడ చూస్తే వెస్టర్న్ యూరోప్, అమెరికా చూస్తే కనుక అమెరికన్ ఫారెన్ పాలసీ ఎటువైపు వెళ్తుందో నెక్స్ట్ ఏంటో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ని మనం ఊహించలేం. ఆ టైంలో రష్యా మనకి దగ్గర అవటం, రష్యా మనకి చేరువ అవటం అనేది ప్రపంచ దేశాలు కూడా విచిత్రంగా చూస్తున్నాయి అనమాట. ఇంత క్లోజా వీళ్ళిద్దరు అని చెప్పి. దాంతో పాటు మనం చూస్తే ఈ సీలేన్ సెక్యూరిటీ కావచ్చు, స్ట్రాటజిక్ వ్యూహాత్మక సంబంధాలు కావచ్చు, రేపు పొద్దున రాబోయే సరికొత్త యుద్ధాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా రష్యా మనకి చేదోడు వాదోడుగా ఉంటుంది. అంతెందుకు ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా మన S-400 కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, ఇవన్నీ కూడా మన ధైర్యం అని చెప్పుకోవచ్చు. వీటి వల్ల మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నాం. అంతెందుకు రష్యన్ నేవల్ పవర్ ఏదైతే మనకి నేవల్ పవర్ రష్యా అందించిందో, వార్షిప్స్ అన్ని కూడా మనకి ఇచ్చింది, అవి కూడా సపోర్ట్ సిస్టమ్. దాంతో పాటు మనం తయారు చేసే T-72, T-90 ఏదైతే ట్యాంక్ టెక్నాలజీ ఉందో, యుద్ధ ట్యాంకులు ఉన్నాయో, ఏదైతే బార్డర్ వార్స్ లో చాలా ఉపయోగపడతాయో ఆ ట్యాంక్ టెక్నాలజీ కూడా రష్యా మనకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. రష్యా ఇండియా పార్ట్నర్షిప్ కి ఇతర దేశాలతో ఉన్న డిఫెన్స్ పార్ట్నర్షిప్ కి ఒక ప్రత్యేకమైన తేడా ఏంటంటే, రష్యా కేవలం మనకు అమ్మట్ల, మంది రష్యాది బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్ కాదు, రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తుంది, కొలాబరేషన్ చేస్తుంది అనమాట. ఇక మీదట రష్యా రిపేర్ కావచ్చు, ఓవర్ హాలింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన ప్లాన్స్ భారతదేశంలోనే పెట్టాలని కూడా ఆలోచిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా రష్యా మనకు పూర్తి స్థాయిలో ఇచ్చే సపోర్ట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు భారతదేశం ఈ రోజున చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ పేస్లో అభివృద్ధి చెందుతున్న దేశం అనమాట. ఈ దేశానికి ఆయిల్ చాలా ఇంపార్టెంట్.